తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు అన్ని శాఖల అధికారులను పూర్తి అప్రమత్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పురాతనమైన శిథిలావస్థలో ఉన్న ఇళ్లలో నివసిస్తున్న వారిని తక్షణమే సురక్షిత ప్రదేశాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ లో సైతం భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో హైడ్రా, ఎస్డీఆర్ఎఫ్, జీహెచ్ఎంసీ, అగ్నిమాపక, పోలీస్ శాఖలను అప్రమత్తం చేసి సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. పరిస్థితులకు అనుగుణంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాల సాయం తీసుకోవాలని సీఎస్కే సీఎం గారు సూచించారు. మరోవైపు వినాయక చవితి పండుగ సందర్భంగా మంటపాల వద్ద విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్ల వల్ల భక్తులకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ట్రాన్స్కో సిబ్బందికి ఆదేశించారు. నదులు, వాగులపై నీటి ప్రవాహాలుంటే రాకపోకలు నిలిపివేయాలంటూ సూచించారు. అలాగే చెరువులు, కుంటలకు గండి పడకుండా నీటిపారుదల శాఖ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. అంటువ్యాధులు ప్రబలకుండా పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టాలని, వైద్య శాఖ హాస్పిటల్స్ లో సరిపడా మందులు, వైద్య శిబిరాలు సిద్ధం చేయాలని దిశానిర్దేశం చేశారు. వరద ప్రభావిత జిల్లాల పరిస్థితిని ఎప్పటికప్పుడు స్వయంగా తెలుసుకుంటూ చర్యలు చేపట్టిన సీఎం రేవంత్ రెడ్డి గారు నిరంతరం సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ బాధితులకు ఎప్పుడూ అండగా నిలుస్తూ వస్తున్నారు. ప్రజల భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనిస్తున్నారు.